అధ్యక్ష, తల్లికి వందనం జియో 26 అధ్యక్ష, 12/6/2025లో పేజ్ నెంబర్ 4 అధ్యక్ష హౌస్లో సబ్మిట్ చేస్తున్నా. దాంట్లో చాలా స్పష్టంగా ఎనీ వన్ అమాంగ్ ద హౌస్ హోల్డ్ మెంబర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ఎనీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ PSU ఆర్ గెటింగ్ గవర్నమెంట్ పెన్షన్ పోస్ట్ రిటైర్మెంట్ ఆర్ నాట్ ఎలిజిబుల్. శానిటేషన్ వర్కర్స్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఇన్ టోటాలిటీ. అధ్యక్ష, నేను కొంచెం మిస్రీడ్ చేశాను, my apologies అధ్యక్ష. Sanitation workers are exempted and all employees getting less than 10,000 salary per month in rural areas and less than 12,000 month in urban areas are exempted. శానిటేషన్ వర్కర్స్ కి 100% ఎగ్జంప్షన్ ఇచ్చారు అధ్యక్ష. జియో మీకు ఇప్పుడే దానికి 12,000 10,000 అనే అదర్ ఎంప్లాయీస్ అధ్యక్ష, అదర్ ఎంప్లాయీస్ అధ్యక్ష. ఇది ఇప్పుడు నేను హౌస్కి ఇస్తాను. అదేవిధంగా అధ్యక్ష, గౌరవ LOP గారు అడిగారు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ ఎగ్జాక్ట్ నంబర్స్ నా దగ్గర లేదు అధ్యక్ష, దాని గురించి నేను LOP గారు పంపిస్తాను. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులని వచ్చేసినాయి అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష మేము ఒకటి డిస్కషన్ చేస్తున్నాం, ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఉన్నారు. ఆశా వర్కర్సు, అంగన్వాడీ వర్కర్సు వచ్చి నన్ను కలిశారు అధ్యక్ష. అది కూడా మమ్మల్ని కూడా ఎగ్జామ్ చేయమని వాళ్ళు కోరుతాం జరిగింది అధ్యక్ష. మేము తప్పనిసరిగా అది క్యాబినెట్లో డిస్కస్ చేసి తగిన నిర్ణయం మేము తీసుకుంటాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13941 మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి.